ఎన్కౌంటర్ మీద ఎన్కౌంటర్, లొంగుబాట్ల మీద లొంగుబాట్లు. ఇలా మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న టైంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోవడం దేశం మొత్తం కూడా సంచలనంగా మారింది. ఇప్పటిదాకా చాలా మంది మావోయిస్ట్ అగ్రనేతలు చనిపోయారు. కానీ హిడ్మా ఎన్కౌంటర్ అలా కాదు. ఇది మావోయిస్ట్ పార్టీ గతిని మార్చే పరిణామం. ఈ ఒక్క దెబ్బతో ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ చేరినట్లేనా? ఇక మావోయిస్టుల కథ అంతమైనట్టేనా? మావోయిస్టు పార్టీలో హెడ్ వెయిట్ ఉన్న లీడర్, గెరిల్లా దాడుల్లో ఆరితేరిన టాప్ కమాండర్, భద్రతా దళాలను ముప్పు తిప్పలు పెట్టిన కామ్రేడ్, అతడే హిడ్మా. ఇలాంటి ట్రాక్ రికార్డ్ కలిగిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఓ చరిత్రగా మిగిలిపోయాడు. హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ పార్టీ నాయకత్వం క్యాడర్ అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇప్పుడేం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎందుకంటే హిడ్మా మామూలు మావోయిస్టు కాదు. అతి తక్కువ కాలంలోనే సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఎదిగిన టాప్ కమాండర్, గెరిల్లా దాడుల్లో ఆరితేరిన ఇండియన్ చెగువేరా, భద్రతా బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన ఖతర్నాక్ కామ్రేడ్, భారీ దాడులకు వ్యూహకర్తగా, దండకారణ్యంలో దళాలను ముందుండి నడిపించే నాయకుడిగా హిడ్మాకు పేరుంది. అతనికి విలాస్, హిడ్మాల్, సంతోష్ లాంటి మారుపేర్లున్నాయి. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1 కి కమాండర్ గా పనిచేశారు. భారీ మెరుపు దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. మనకు ఎన్ఎస్జీ, బ్లాక్ క్యాట్, కోబ్రా, గ్రే హౌండ్స్ లాంటి పవర్ఫుల్ దళాలు ఎలా ఉన్నాయో మావోయిస్టు దళాల్లో PLGA వెరీ స్పెషల్ టీమ్. దానికి కమాండర్ హిడ్మా అంటేనే ఎంతటి పవర్ఫుల్ మావోయిస్ట్ లీడరో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఇన్నాళ్లుగా భద్రతా బలగాల హిట్ లిస్టులో ఉన్నాడు. ఎక్కడ దాడి చేయాలి, ఎలాంటి పేలుడు పదార్థాలు వాడాలి, ఏ డైరెక్షన్లో వాటిని పేల్చాలి, దాడి చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలి, ఇలా పకడ్బందీగా గెరిల్లా దాడులకు వ్యూహాలు రచించి అమలు చేయటంలో హిడ్మా ఎక్స్పర్ట్. పక్కా ప్రణాళికతో దాడులు చేస్తాడు కాబట్టే హిడ్మా టీం చేసిన అటాక్స్ లో మావోయిస్టుల వైపు ప్రాణ నష్టం అతి తక్కువగా ఉంటుందని చెప్తారు. భద్రతా బలగాలపై కనీసం 26 సార్లు సాయుధ దాడులకు హిడ్మా పాల్పడినట్లు సమాచారం. హిడ్మా చేసిన దాడుల్లో అనేక మార్లు భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. 2010లో దంతెవాడ మెరుపు దాడిలో 76 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుకున్న మాస్టర్ మైండ్ హిడ్మానే. మావోయిస్టుల చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద దాడుల్లో ఒకటి. 2013 జీరం వ్యాలీ దాడిలో 27 మంది చనిపోయారు. వీరిలో ఛత్తీస్గఢ్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులున్నారు. 2017లో సుక్మాలో జరిపిన మెరుపు దాడిలో 26 మంది CRPF సిబ్బంది మృతి చెందారు. 300 మందికి పైగా మావోయిస్టుల బృందం 99 మంది CRPF దళంపై దాడి చేసింది. ఇది మావోయిస్టుల దాడుల్లో మరో అతి పెద్ద దాడి. 2021లో సుక్మా బేజాపూర్ ఎదురుకాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఉర్పల్మెట్ట, చింతల్నార్, డోర్నపాల్, తాడిమెట్ల, మినపా లాంటి అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొన్నాడు. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా భద్రతా దళాల సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా హిడ్మానే కారణమని చెప్తుంటారు. హిడ్మా ఆపరేషన్స్ కి మెచ్చే అతి తక్కువ సమయంలోనే కేంద్ర కమిటీలో హిడ్మాకు స్థానం కల్పించింది మావోయిస్ట్ పార్టీ. తెలుగువారు కాకుండా సుక్మా ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి ఆదివాసీ నాయకుడు హిడ్మా. సౌత్ బస్తర్ ప్రాంతంలోని మురియా తెగకు చెందిన హిడ్మా చదివింది 10వ తరగతి అయినా 4-5 భాషలు మాట్లాడుతాడని చెప్తారు. హిడ్మా నెట్వర్క్ ని వీరప్పన్తో పోలుస్తారు. ఆదివాసీ తెగకు చెందినవాడు కావటంతో అడవుల్లోనూ స్థానికుల నుంచి
నుంచి హిడ్మాకు మంచి మద్దతుండేది. అడవి బిడ్డలతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా తనకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చాలా సులువుగా, వేగంగా చేరుకునే కీలకమైన జంక్షన్లో ఉన్న సుక్మా అడవులను అడ్డాగా చేసుకుని హిడ్మా ఇన్నేళ్లపాటు భద్రతా దళాలపై గెరిల్లా దాడులకు పాల్పడ్డాడు. హిడ్మా కమాండర్ గా ఉన్న PLGA దాడులతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన భద్రతా బలగాలు హిడ్మా కోసం ఎప్పటి నుంచో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు మారేడుమిల్లి అడవుల్లోనే ఉన్నాడన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఎదురు కాల్పుల్లో హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. ఇప్పటికీ ఎన్నోసార్లు హిడ్మా దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. భద్రతా దళాల కళ్లుగప్పి ఎన్నోసార్లు ఎస్కేప్ అయ్యాడు. ఇటీవల ములుగు జిల్లాలోని కర్రగుట్టల్లో హిడ్మా దళం ఉందనే సమాచారంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. 1000 మందికి పైనే భద్రతా సిబ్బంది అడవుల్లో జల్లెడపట్టింది. కానీ అక్కడ్నుంచి కూడా హిడ్మా తప్పించుకున్నాడు. కర్రగుట్టల ఆపరేషన్ తరువాత హిడ్మా కనుమరుగైపోయాడు. భారీ గెరిల్లా దాడులకు పథకం రచించే హిడ్మా ఆపరేషన్ కగార్ మొదలయ్యాక భద్రతా బలగాలకు దొరకకుండా ముందు తాను సేఫ్ గా ఉండాలని ఆలోచనకు చేశాడు. అలా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మారేడుమిల్లి అడవుల్లో సెటిల్ అయ్యాడు. హిడ్మాపై ₹1 కోటి రివార్డుందని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర చెప్పారు. హిడ్మా భార్య పైన 50 లక్షల రివార్డుంది. పెద్ద స్థాయి లీడర్స్ కూడా ఈ ఏరియాలో వచ్చారు అండ్ ఆయన ఇక్కడ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో పర్టికులర్లీ హిడ్మా ఉన్నారా అటువంటి లేదా, బట్ పెద్ద స్థాయి నాయకుడు ఉన్నారు, ఆయన కీలక నాయకుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, దాని మీద ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ కేసెస్ అన్లిమిటెడ్ ఆయన మీద, బట్ మేజర్ గ్యాస్ట్రిక్ కేసెస్ అంటే అరౌండ్ 26-28 కేసెస్ నాకు తెలిసే వరకు ఉన్నాయి, బట్ మేబీ మల్టిపుల్ కేసెస్ ఉండవచ్చు. ఎంటైర్ మూమెంట్ లో he has committed lot of atrocities. He has killed lot of security forces, he has killed lot of innocent people. So number of cases are there. Intelligence పెడుతున్నాము, లోకల్ పోలీస్ as well as మాకు స్పెషల్ వింగ్స్ ఉన్నాయి, కలిసి గట్టిగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎప్పుడు రావడానికి చూస్తే we are trying to neutralize them. గవర్నమెంట్ is accepting surrender. వాళ్ళు రీహాబిలిటేషన్కి గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు. దయచేసి వచ్చేసి సరెండర్ అయిపోవాలి, లివ్ ఎ హ్యాపీ లైఫ్, ఎంజాయ్ ఎ సివిలియన్ గుడ్ హ్యాపీ లైఫ్. మారేడుమిల్లిలో హిడ్మా ఎన్కౌంటర్ కు గురైన ప్రదేశం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2 AK-47 రైఫిళ్లు, పిస్టల్, రివాల్వర్, సింగిల్ బోర్ ఆయుధాన్ని సీజ్ చేశారు. 1500కు పైగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. మారేడుమిల్లిలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగానే విజయవాడలోని షెల్టర్ జోన్ గుట్టు సైతం వీడింది. కూలీలమని చెప్పి ఓ అద్దె బిల్డింగ్ లో 28 మంది మావోయిస్టులు తలదాచుకున్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. నాయకుడు లేని సేన చెల్లాచెదరైపోతుంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీలోని PLGA బెటాలియన్ పరిస్థితి ఒక్కటే కాదు, దాదాపుగా మావోయిస్టు పార్టీ మొత్తం పరిస్థితి కూడా అంతే. హిడ్మా లాంటి నాయకుడినే ఎన్కౌంటర్లో మట్టుబెట్టేశారంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో హిడ్మా ఎన్కౌంటర్ ఎఫెక్ట్ మావోయిస్టులపై అసలు ఎలా ఉండబోతోంది? దేశంలో జరుగుతున్న యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లలో హిడ్మా ఎన్కౌంటర్ గ్రేట్ విక్టరీ అని భద్రతా దళాలు చెప్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా హిడ్మాను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించాయి. ఈ వేటలో భద్రతా దళాలకు విశ్వసనీయ సమాచారం లేదు. ఈ మధ్య కాలంలో హిడ్మాకు సంబంధించిన ఫోటోలు లేవు. అతని చుట్టూ ఉన్న భద్రతా వలయం, స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎన్నాళ్లు హిడ్మాని భద్రతా దళాలు చేరకుండా చేశాయి. అయితే ఆపరేషన్ కగార్ తరువాత పరిస్థితులు మారిపోయాయి. వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. హిడ్మాతో పాటు మరో 5గురు మావోయిస్టులు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ట్రై జంక్షన్ గా ఉన్న మారేడుమిల్లి అడవుల్లోకొచ్చి ఎన్కౌంటర్లో చనిపోయాడు.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మావోయిస్టులు సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పూవర్తిలో ఓ చెరువుని నిర్మిస్తున్నప్పుడు చూశాడు. ఆ సమయంలో రెబల్ మూవ్మెంట్ కు ఆకర్షితుడయ్యాడు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కు నాయకత్వం వహించాడు. అలా మావోయిస్టు పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయసులోనే సభ్యుడయ్యాడు. బస్తర్ ప్రాంతం నుంచి సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక ఆదివాసీ సభ్యుడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక వ్యక్తి హిడ్మాని. అతని స్థానిక మూలాలు, అడవి బిడ్డలతో తనకున్న సత్సంబంధాలు అతన్ని ఉన్నత స్థానానికి చేర్చాయి. ఇంకొన్నాళ్లుంటే హిడ్మా మావోయిస్టు పార్టీ చీఫ్ గాను ఎదిగే అవకాశముందనే చర్చ ఉంది. హిడ్మా ప్రతిరోజు తెల్లవారుజామునే 4 గంటలకు నిద్రలేచి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు న్యూస్ రిపోర్ట్స్ చదివేవాడు. హిడ్మాకు ఎలాంటి వ్యసనాలు లేవని చెప్తున్నారు. అయితే బీఫ్, చికెన్, టీ అంటే ఇష్టపడేవాడట. హిడ్మాకు డయాబెటిస్ కూడా ఉందంటున్నారు. ఏదేమైనా హిడ్మా జంగిల్ వార్ఫేర్ లో ఎక్స్పర్ట్. అతనికి పోలీస్ ఉన్నతాధికారుల కంటే విస్తృతమైన భద్రత ఉంటుంది. అధునాతన ఆయుధాలతో సాయుధులైన కమాండోలు హిడ్మా సెక్యూరిటీ రింగ్ లో ఉండేవారు. అతను గ్రామంలోకి వచ్చేవాడు కాదు. అతని స్థావరాల్లో ఇన్ఫార్మర్లు, భద్రతా దళాల కదలికల గురించి అతనికి తెలియచేస్తూ ఉండేవారు. అలా హిడ్మా ఇన్నేళ్లు పోలీసుల నుంచి తప్పించుకోగలిగాడు. చివరికి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ కాల్పుల్లో మరో 5గురు మావోయిస్టులు కూడా చనిపోయారు. వీరిలో హిడ్మా భార్య రాజే కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో హెడ్ వెయిట్ ఉన్న లీడర్ హిడ్మానే. గెరిల్లా దాడులు చేయటంలో హిడ్మాను కొట్టేవాడు లేడు. అలాంటోడినే ఎన్కౌంటర్లో వేసేశారంటే మిగతా మావోయిస్టుల్లో భయం పెరుగుతుంది. పైగా ఇప్పుడు ఆ పార్టీలో హిడ్మా అంత అగ్రెసివ్ గా అటాక్స్ చేసేవారెవ్వరూ లేరు. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో దూకుడు తగ్గుతుంది. క్యాడర్ కూడా డీలా పడుతుంది. సెంట్రల్ కమిటీలోనూ హిడ్మా అంత దూకుడు స్వభావం కలిగిన లీడర్. గెరిల్లా దాడులకు పథక రచన చేసేవాళ్లెవరూ లేరు. వ్యూహాలు, ఎస్కేప్లు ప్లాన్ చేసేవాళ్లే తప్ప హిడ్మా అంత పక్కాగా అటాక్స్ చేసేవాళ్లు లేరు. గెరిల్లా దాడుల వ్యూహాలు, దాడి చేసే సామర్థ్యం బలహీనపడే అవకాశముంది. హిడ్మా సెంట్రల్ కమిటీ సభ్యుల్లో అతి పిన్న వయస్కుడు. బస్తర్ ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదిగిన ఏకైక గిరిజన నాయకుడు. ఆపరేషన్ కగార్ లాంటి గట్టి ఎదురు దెబ్బతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు హిడ్మా పైనే తమ ఉద్యమాన్ని తిరిగి నిర్మించాలని ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో హిడ్మా ఎన్కౌంటర్ క్యాడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశముంది. ఇది లొంగుబాట్లని మరింత పెంచొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మధ్య కాలంలోనే మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆయనతో మరికొందరు అగ్రనేతలు కూడా హతమయ్యారు. ఇప్పుడు హిడ్మా మృతి కూడా మావోయిస్టు పార్టీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తుందనే చర్చ మొదలైంది. మావోయిస్టు ఉద్యమం కూడా దాదాపు తుది దశకు చేరుకుందనే అంచనాలు బలపడుతున్నాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతోన్న వేళ వరదలా సాగుతోన్న లొంగుమాట్ల కారణంగా పార్టీ ఇబ్బంది పడుతున్న సమయంలో హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇది మావోయిస్టు పార్టీని మరింత బలహీనపరిచే అవకాశముంది. ముఖ్యంగా రెడ్ టెర్రర్ నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు ఇదే బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు.